అవినీతి చేపల భరతం పట్టేందుకు కొత్త చట్టం రాబోతోందా? లంచాలకు తెగమరిగిన అధికారులకు ముక్కుతాడు వేయడానికి సర్కారు చర్యలు చేపడుతోందా? పైసా ఇవ్వనిదే ప్రజలకు పనులు జరగడం లేదని ముఖ్యమంత్రి గ్రహించారా? ఆ శాఖ రద్దవబోతోందా? ఇంకేదైనా శాఖలో విలీనం చేస్తారా? ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలే ఇందుకు కారణమా? అసలు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఆయన ఆంతర్యమేంటి? ఇంతకు ఆ శాఖ ఏంటి? ఒకవేళ ఆ శాఖే రద్దయితే వారి పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. సగటు పేదవాడు ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అవినీతి జలగలు పట్టి పీడిస్తున్నాయి. పెన్షన్లు కావాలన్నా, భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా ప్రతి పనికి ఇంత రేటు అని నిర్ధారించుకుని మరీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో పైసా ఇవ్వనిదే అధికారులు ఏ పని చెయ్యడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తి కోసం అడ్డదారులు తొక్కుతున్న తీరు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఈ మధ్య భూపాలపల్లి జిల్లాలో వృద్ధ దంపతులు రెవెన్యూ అధికారులకు డబ్బు ముట్టజెప్పనిదే తమ పని చెయ్యడం లేదని, అందుకు లంచం కోసం భిక్షాటన చేసిన ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. వట్టిగానే దొంగకాయలు రాసుకొని నాదని బెదిరించిండు. అన్నేళ్ళు 10 ఏళ్ళు పంట పాడు చేసిండు. అట్లా కూడా ఊకున్నాం. అన్ని ఆర్డర్లు ఉన్నా గానీ వాడు పంట చేయమంటే చేస్తలేడు. పట్టువాకు లంచాలు కావాలన్నట తహసీల్దార్లకు, పట్టువార్లకు. శ్రీనివాస్ సార్ గంటలా అట్లా చేసిండు. అటు మంచిర్యాల జిల్లాలోని తమ పేరు మీదున్న భూమిని వారి సమీప బంధువుల పేరు మీద లంచాలు తీసుకొని మార్చారని ఓ యువకుడు వీడియో సందేశం షేర్ చేశాడు. దానిపై స్వయంగా సీఎం కేసీఆర్ ఆ యువకుడికి ఫోన్ చేసి తన సమస్యను తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి మరకలను తుడిచేందుకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళన దిశగా కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. లంచగొండితనం లేని వ్యవస్థ కోసం కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇదే తరుణంలో ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ అంశంపై అధికారుల అభిప్రాయాలతో పాటు కొత్త చట్టాల రూపకల్పనపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇక ఇటీవల ఎన్నికల ప్రచార సభలో ఇదే విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. రెవెన్యూ కొత్త చట్టం తీసుకొచ్చి ₹1 లంచం కూడా ఇవ్వకుండా మీ పనులు సక్రమంగా జరిగేట్టు చూస్తారని హామీ ఇచ్చారు. ఈ మంచిర్యాలనే ఒక రైతు నాకు డైరెక్ట్ ఫేస్బుక్ లో మాట్లాడితే అతని సమస్యను నేను పరిష్కారం చేసిన. మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏదైనా మాట చెప్తే చాలా మొండి పని చేస్తాడు. మీకు తెలుసా విషయం? ఒకటే ఒక మాట చెప్తాను, 16 మాటలు అవసరం లేదు. ఆల్తు ఫాల్తు ముచ్చట చెప్పుడు నాకు కూడా అలవాటు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ జూన్ నెల తర్వాత భారతదేశమే ఆశ్చర్యపోయేటటువంటి ఒక నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. ఇటు వీఆర్ఓ, ఎంఆర్ఓలను రద్దు చేస్తారా లేక సంబంధిత ఇతర శాఖలో విలీనం చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే మే నెలలో ఎన్నికల కోడ్ పూర్తి కాగానే జూన్ మొదటి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించి కొత్త రెవెన్యూ చట్టం కోసం బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. తాజాగా రాజ్భవన్లో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా ప్రభుత్వ ఆలోచన ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది అలా ఉంచితే రెవెన్యూ వర్గాల్లో మాత్రం గందరగోళం నెలకొంది.